శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఏ చెట్టును తాకితే మీ ఇంట్లో కష్టాలు దరిద్రం పోతాయో, వైకుంఠవాసం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ నెల 23 అనగా డిసెంబర్ 23, 2023న అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈసారి శనివారం రోజు ముక్కోటి ఏకాదశి రావటం ఎంతో పవిత్రంగా అందరూ భావిస్తున్నారు. ఇలా ఎప్పుడైతే ముక్కోటి ఏకాదశి శనివారంతో కలిసి వస్తుందో, ఇలాంటి రోజు కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఇది కోటి రెట్లు పుణ్యాన్ని అందించే రోజు. ఇంతటి అద్భుతమైన ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు, మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలు నెరవేరతాయి. మీ ఒంటిలోకి దివ్య శక్తులు ప్రవేశిస్తాయి. అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక్క ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు మనం ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అంతేకాదు, సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అందుకే మీరు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం తప్పక ఉపవాసం ఉండాలి. ఈరోజు అన్నాన్ని స్వీకరించవద్దు. పండ్లు, పండ్ల రసాలు, పాలు మాత్రమే తీసుకోవచ్చు. శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని వాహనంగా చేసుకుని వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరకు వస్తారు. అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి దీన్నే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు భక్తులు లక్ష్మీనారాయణలను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయడం వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది. చాలామంది తెలియక దీపారాధనను అలానే భూమిపై వెలిగిస్తారు. దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకున్నది. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే. అంతేగాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను దేవుని మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహకేతు దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలానే త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి. త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో తెలుసుకుందాం. మీరు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో రావి ఆకు కాడ అనేది భగవంతుని ఫోటో వైపు ఉంచాలి. ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి. ఇలా రావి ఆకుపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి. ఈ రోజు ఇలా చేస్తే రాహువు, కేతువు దోషాలు తొలగిపోతాయి. శనిబాధలు తొలగిపోతాయి. నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు.
కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా రావి ఆకును కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి. సోమవారం జన్మించినవారు 3 రావి ఆకులపై ప్రమిదలను పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మంగళవారం జన్మించిన జాతకులు 2 దీపాలు, బుధవారం జన్మించిన జాతకులు 3 దీపాలు, గురువారం జన్మించిన జాతకులు 5 దీపాలు, శుక్రవారం జన్మించిన జాతకులు 6 దీపాలు, శనివారం జన్మించిన జాతకులు 9 దీపాలు, ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను పెట్టి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. మన ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే మొక్కలు, వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడు. పూర్వకాలంలో ఉదయాన్నే లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పవిత్ర వృక్షం దగ్గరకు వెళ్లి ఒక చెంబుడు నీటిని సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దలు. ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవిదేవతలు నివాసం ఉంటారని. ఎందుకంటే మొక్కలు, వృక్షాలు మనకు ఉచితంగా ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి. మనం గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి మానవుడు కూడా కార్బన్ డయాక్సైడ్ వదులుతూ ఉంటాడు. ఆ కార్బన్ డయాక్సైడ్ను మొక్కలు, వృక్షాలు తీసుకుంటాయి. దానికి బదులుగా అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే అవి మనకు జీవించటానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి. మీరు మీ జీవితంలో చాలా సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే, ఈ నకారాత్మక శక్తులు బంధించి ఉన్నట్లయితే, మీరు దేవతావృక్షాలను తాకటం వల్ల మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అన్నిటిని కూడా ఈ వృక్షం తమలోకి లాక్కుంటుంది. మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఇక అద్భుతమైన శనివారంతో కూడిన ముక్కోటి ఏకాదశి రోజు తాకవలసిన వృక్షం ఏంటంటే రావి చెట్టు. ఈ రావి చెట్టుని వృక్షాలకే రాజు అంటారు. రావి చెట్టుపై విష్ణుమూర్తి, లక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఈ పూజను ముక్కోటి ఏకాదశి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ఈ చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. 3 ప్రదక్షిణలు చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రదక్షిణాలు చేస్తూ జపించండి. ఇలా ప్రదక్షిణలు చేస్తూ మంత్రాలు జపించడం వల్ల రాహుకేతువుల వలన కలిగే కాలసర్ప దోషాలు తగ్గుతాయి. అంతేకాకుండా వివాహ సమస్యలు తీరటం, సంతాన ప్రాప్తి మరియు శని బాధలు తొలగిపోతాయి. వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. ఇలా చేశాక రావి చెట్టును 11 సార్లు తాకండి. ఇలా తాకటం వల్ల మీ ఒంట్లో ఉన్న చెడు మొత్తం చెట్టు లాగేసుకుంటుంది. ఈ రోజు పూజంత చేయకపోయినా సరే కేవలం స్నానం చేసి రావి చెట్టును తాకితే చాలు. మీ దరిద్రం మొత్తం పారిపోతుంది. మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందుతారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. వారి జీవితంలో ధనం అయస్కాంతంలా ఆకర్షింపబడుతుంది. మీకు నరదిష్టి, దిష్టి ప్రభావం ఉన్న ఈ చెట్టు లాక్కుని మీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీ దరిద్రం మొత్తం పోయి మీకు అదృష్టాన్ని ఇస్తుంది. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.